గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. If we both act as a villain, I will get the good marks. I love villain character. I started my character as a villain in the movies, not outside. But I love you. You're a wonderful person. Thank you. ఆయన చూడకుండా సో అంత ఎమోషనల్గా వర్కౌట్ అయింది సార్. ముఖ్యంగా మన ప్రభాస్ గారు మోహన్ బాబు గారు వచ్చే సీన్స్ కానీ, ప్రభాస్ గారు విష్ణు గారికి మధ్య వచ్చే సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ సార్. ముఖ్యంగా డివోషనల్గా ఎంత మూడ్ సెట్ అయిందంటే ప్రభాస్ గారు వచ్చిన తర్వాత అసలు ప్రతి ఒక్కరూ నీరాజనాలు సార్. అసలు క్లైమాక్స్ విష్ణు గారిది అయితే అసలు టాప్ సార్. అసలు సూపర్ సార్. అసలు మేము ఇప్పుడు దాకా చూసిన విష్ణు గారా అన్న ఫీలింగ్ సార్ అది. అసలు నిజంగా అసలు అంటే పాత రోజుల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మన ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ అంటే అంత ఆ శివుడి పాత్రలో ఆ శివుడిని ప్రసన్నం చేసుకునే ఆ ఎపిసోడ్స్ ఎక్స్ట్రాడినరీ సార్. ఎంత బాగా చేశారంటే నిజంగా మీ కళ్ళు పోతున్నాయని చెప్పి మేమే ఏడుస్తున్న పరిస్థితి సార్. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలని మరోసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్ చాలా ఎమోషనల్గా ఉంది. అంటే ఏం కొన్ని సక్సెస్ చూసేటప్పుడు ఏం చెప్పాలో తెలియదు, చాలా చెప్పాలంటుంది. అది మొత్తం అన్ని మిక్స్ అయిపోద్ది అనమాట, అన్ని రసాలు కలిసిపోతాయి. సో ఏం చెప్పలేము. బట్ మోహన్ బాబు సార్ జనరల్గా వచ్చేసి మన దేవుడి సినిమాలు తీసినారంటే కొన్ని కష్టాలు వస్తాయి అంటారు. సో ఒక 2 yearsగా మీతో ట్రావెల్ చేసినప్పుడు ఎన్నో అప్స్ అండ్ డౌట్స్, ఫిజికల్గా మెంటలీ ఎంత డిస్టర్బ్ అయ్యారో పక్కన నేను చూశాను. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను సార్. నేను, మా ఫ్యామిలీ, మా మూవీ లవర్స్ కానీ, మన ప్రెస్ కానీ, ప్రతి ఒక్కరు అనేది అదే. ఇక మీట మీరు హ్యాపీగా ఉండాలి. అండ్ అర్జున, తిన్న, కన్నప్ప, విష్ణు మంచు, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు విష్ణు. బికాస్ ఇలాంటి ఒక మూవీ చేయడం అనేది అంత ఈజీగా ఎవరికి రాదు. చేసినా ఇంత గట్టిగా ప్రూవ్ చేసావు చూసావా, గ్రేట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అందరూ ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరు ఐ నో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. డే అండ్ నైట్ 48 hours కూడా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ నిద్రపోకుండా కంటిన్యూస్గా ఫాలోఅప్లో ఉండారు. నాకు తెలుసు మీకు 12 o'clock అయినా కూడా మోహన్ బాబు సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేది. అప్పుడు ఏం చెప్పాలో తెలియకుండా భయంలో వీళ్ళు ఏదో ఒకటి చెప్పేసి తిట్లు తినేవాళ్ళు. సో అన్ని హార్డ్ వర్క్ చేశారు. ఇవాళ మీరందరూ ఎంజాయ్ చేయడం నాకు హ్యాపీగా. యాక్చువల్లీ మీరు ఎంజాయ్ చేయాలి అది. సో గుడ్ లక్ టు ఆల్ యూ పీపుల్ అండ్ కంగ్రాచులేషన్స్. మేము కూడా ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ ఈ మూవీలో చేసిన వాళ్ళందరూ అదృష్టవంతులమే. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చినందుకు మాకు. అండ్ ఈ సినిమాని, కన్నప్ప సినిమాని థియేటర్లో చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి. సో అదృష్టం ఉండేవాళ్ళే వెళ్ళి థియేటర్లో చూస్తారు. సో అది మిస్ చేయొద్దు. ఏదో వస్తుందిలే 1 weekలో వచ్చేస్తుందిలే, రాదు, మేము లాక్ చేస్తాము, ఓటీటీలో అంత ఈజీగా రాదు. సో చూడండి థియేటర్లో. ఇంకోటి పేరెంట్స్కి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, మీరు పిల్లల్ని పిలిచి అడగండి, మహాభారత్ అంటే ఏంటి అని అడగండి. అంటే ఏంటి అంటారు, కన్నప్ప అంటే ఏంటి నేను అంటారు. సో మీరు వెళ్ళి చూపించండి ఈ సినిమాని. ఇలాంటి మన హిస్టరీలో ఇలా ఉంది. బేసిక్ అక్కడి నుంచి మన భక్తి స్టార్ట్ అవుద్ది. మన ఇంట్లో వచ్చేసి ఇదిగో మొక్కుంటే ఏం మొక్కుతారు వాళ్ళు? బేసిక్ భక్తి ఏంటి తెలియాలి కదా వాళ్ళకి. అసలు మన మొక్కుతాము అనే ఒక విధానం నేర్పియాలి కదా. స్కూల్లో నేర్పిస్తారా? నేర్పిరు. ఇప్పుడు ఈ సినిమా మంచి సినిమా, మీరే అడుగుతారు కదా సినిమాల్లో మంచి చెప్పండి. చాలా చెప్పేశారు మంచిగా. వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. పిల్లల్ని తీసుకెళ్ళండి, ఫ్యామిలీని తీసుకెళ్ళండి, మీ అమ్మా నాన్న తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండి బోరు కొడుతుంటుంది. ఏ అడగాలో తెలియదు పాపం వాళ్ళకి. వాళ్ళ కోసం టైం ఇవ్వండి. మదర్స్ డే, ఫాదర్స్ డే అంతా పెడతారు కదా. ఇవాళ కన్నప్ప డే, పిలుచుకెళ్ళండి ఫ్యామిలీని, మీ పేరెంట్స్ని అంతా, పిల్లల్ని అందరిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థియేటర్స్లో రేపు నుంచి మేమందరూ ప్రతి థియేటర్స్లో రాబోతున్నాము. అక్కడ రాండి, కలుద్దాం అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాలజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందుకి తీసుకొని రావడానికి థియేటర్స్లో. సో ఎస్, అర్పిత్ విల్ స్పీక్ నౌ.
బిగ్ 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 కంగ్రాచులేషన్స్ అర్పిత్. రిలీజ్కి ముందు చాలాసార్లు కలిసాను నేను అందరినీ, బట్ రిలీజ్ తర్వాత కలవడం ఇంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. नहीं अंदर को नमस्कारम. आज बोलने के लिए बहुत कुछ है, लेकिन मैं सबसे पहले ये बोलूँगा कि मैंने 3 साल से मैं कन्नप्पा के साथ, कन्नप्पा मूवी के साथ जुड़ा हूँ, और 3 साल में पहली बार मैंने मोहन बाबू सर को कल इतना खुश और इतना हैप्पी देखा. मुझे सबसे बड़ी खुशी वो हो रही है, सीरियसली मतलब बहुत खुश हुए. और एक चीज़ और बोलना चाहूँगा मैं विष्णु सर आपके लिए. मैं 3 साल से इनके साथ में हूँ, तो काफ़ी इनको प्रॉब्लम्स होती है, टेंशन होती है, लेकिन ये ऑलवेज हंसते हुए बोलते हैं कि यार, मैंने कहा सर इतनी टेंशन है आपको, इतना प्रॉब्लम है, सब चीज़ें हैं, इतना सब जगह आपके सराउंडिंग कितना नेगेटिविटी है, सब जगह आप कैसे मतलब करते हो. बोला कि अर्पित दो ही ऑप्शन है, या तो मैं इसको पॉजिटिव वे में लेकर अपना काम करूँ, खुश रहूँ, क्योंकि मुझे मालूम है कि जो भी होना वो महादेव की इच्छा से ही होगा. लेकिन मुझे लगता है कि ये ना तिन्नाडू अगर रियल लाइफ में हुआ होगा ना, तो विष्णु सर ही है, क्योंकि इन्होंने जो प्रॉब्लम्स देखी, जो फिल्म के अंदर तिन्नाडू है उनके साथ में इतनी मतलब जब वो रियल भक्त बनता है वो अपनी आंखें दान करता है, लेकिन भगवान महादेव परीक्षा उन्हीं की लेता जो उनका सच्चा भक्त होता है. लेकिन बाद में महादेव जब दर्शन देते हैं, जब हमारी फिल्म हिट हुई, तो मुझे लगता है कि वो शिव लीला है. तो सीरियसली, और मैं अपने आप को बहुत भाग्यशाली फील करता हूँ कि मोहन बाबू सर आपने मुझे इतना प्यार दिया, इतना रेस्पेक्ट दिया, इतना लव. सीरियसली मैं इस चीज़ को कभी अपनी लाइफ में नहीं भुला सकता हूँ. मतलब आपका मतलब इतना तो प्लीज़. और मैंने 3 मंथ्स पहले बोला था कि कन्नप्पा के बारे में, फिल्म के बारे में, जब मैंने फिल्म देखी थी, कि मैं पहली बार किसी फिल्म को देखकर रोया हूँ. और आप जो भी रिव्यूज़ आ रहे हैं कहीं से भी, नॉर्थ साउथ ईस्ट वेस्ट, एवरी ऑडियंस, मतलब जो भी लोग देख रहे हैं कि हमारी आंखों में आंसू थे. तो मुझे लगता है कि इससे बड़ा क्लाइमेक्स अभी तक आज तक इंडियन सिनेमा में कभी नहीं हुआ. तो प्लीज़ ये फिल्म जिसने नहीं देखी वो फिल्म देखिए. दिस माई प्रॉमिस, यू विल ऑल लव इट. एंड थैंक यू मुकेश सर, आपके डायरेक्शन में बहुत कुछ सीखने को मिलता है हमेशा. और विनय सर, आप बैकबोन है हमारी टीम के, जो आप पीछे से इतना सपोर्ट करते हैं, सब चीज़ करते हैं, वो बहुत काबिल तारीफ है. और हमारी पूरी टीम, सबका नाम लेना पॉसिबल नहीं है, और विजय गारू स्पेशली, विजय गारू आप दिखते हैं लेकिन आप बहुत बहुत थैंक यू सो मच. थैंक यू सो मच. अगेन बोलना काफ़ी चाहता हूँ, लेकिन मैं थोड़ा सा इतने लेजेंड्स के सामने बोल नहीं पाता हूँ. हर हर महादेव. थैंक यू सो मच फॉर योर लव. और मैं आपको प्रॉमिस करता हूँ मैं इसी तरह काम करता रहूँगा और आप सबका प्यार हासिल करता रहूँगा. थैंक यू सो मच. लव यू ऑल. థ్యాంక్ యూ. I don't know what to say, and I think I wasn't prepared as well. I'll speak in English because I can't speak in Telugu. This was a fantastic experience. Like, of course, everyone said this many a times about Mohan Babu uncle, about Vishnu, and of course, it's a great relationship for me personally. So for me, it's more of an emotional relationship than professional relationship here. So I think I'll be biased, and let me just come back to movies straight away, because I would like to say a lot of things, but I don't think this is the stage for that. Just to tell you about the movie, phenomenal, I would say. I mean, as everyone else has said and all the reviewers have said, you won't see anything better than that when it comes to the climax. Beautiful are the word. You won't see a bigger, better devotional saga than this. So it's a definite must-watch film. Yes, everyone, I think, loads of people, those who've been associated with this project, they've all put a lot of effort. 3 years is not a small time, and for Vishnu, this has been like, I think for Vishnu it was like 8 years. He's been kind of writing on this script, working on this script for almost like 8 years. This was his dream project. He's done phenomenal in this movie, and of course, as a lot of people have said, Vishnu before this movie, Vishnu after this movie. It's going to be, you will all see a sea change, and I'm sure you're already seeing a sea change. So this movie is going to be remembered for ages. Okay, I would say look for a big star. I mean, Vishnu has arrived with this film. That's the only thing that I can say. Thank you, everyone. థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇట్స్ టైమ్ టు, అంటే ఇందాక చెప్పాను నేను, 12 ఏళ్ల కళ, 4 ఏళ్ల ప్రీ ప్రొడక్షన్, 2 ఏళ్ల ఎగ్జిక్యూషన్. సో మనందరినీ కదిలించి కంతకడి పెట్టించి, సో విష్ణు గారు మీరు చాలా బాగా చేశారు, ఇదే అందరూ అంటున్నారు. సో అద్భుతంగా జీవించారు అంటున్నాను నేను. యా,
పేరు విష్ణు, మీరు శివుడి భక్తుడిగా నటించారు. మీ మీద లక్ష్మీ కటాక్షం అద్భుతంగా లభించింది ఈ చిత్రం ద్వారా. అండ్ ఎస్, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ. విచ్చేసిన మీడియా సోదరులందరికీ నమస్కారం. మా నటీనటులకి కనిపించే దేవుళ్ళు ప్రేక్షకులు, ప్రజలే ప్రత్యక్ష దైవాలు మాకు. ఎందుకంటే వాళ్ళందరూ ఆదరణ ఆశీర్వాదం లేకపోతే నటులుగా నిర్మాతలుగా మేము ఉండం. కన్నప్ప పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇదంతా కేవలం శివలీలే. దిస్ ఇస్ ప్యూర్లీ శివలీలే. there's nothing else. It's a very, very emotional journey నాకు ఇది. అందరికీ ఎస్పెషల్లీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మిగతా అంతా నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకా మీరు మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. బట్ ఎస్, డెఫినెట్లీ మనకి దీని తర్వాత ఇంకొక విజయోత్సవం జరగబోతుంది అనమాట. అప్పుడు మనం మాట్లాడుకుందాము. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ విష్ణు గారు. అండ్ ఇప్పుడు ఇంకా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఆ పాటలో ఆయన ఎంట్రీ ఇవ్వగానే గూస్ బంప్స్ అనమాట అందరికీ. సో ఆయన డైలాగ్ డిక్షన్ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు. సో సార్, భగవంతుని ఆశీస్సులు ఉండబట్టి ఈ విజయం వచ్చింది. ముందుగా మా కాలంలో అంటే ఇంతకుముందు నేను యాక్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఏదో సంవత్సరానికి 1-2 సినిమాలు. అప్పుడు ఇన్ని సభలు ఉండేటివి కాదు. ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేయవలసింది నా అభిమానులకి. దాదాపు 50 సంవత్సరాలు నటుడిగా, విలన్గా ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే వ్యక్తులు ఏ రోజుకి ఒక హీరో చేసినా విలన్ చేసినా ఆ అభిమానులకి ముఖ్యంగా ఎంత రుణపడి ఉన్నానంటే, నా వంతు నేను ఏం చేస్తున్నదని ఆ అభిమానులకు తెలుసు. వాళ్ళు ఈ రోజుకి బ్యానర్లు కట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయం వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం. నేనేం మాట్లాడాలి? ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ, మా బావ దగ్గర నుంచి ప్రభాస్, ప్రతి నటీనటులకు కాఫీ ఇచ్చే కుర్రవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, నా దర్శకుడికి, ఎవ్రీబడి, ఒక్కొక్క రచయితలకి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ప్రతి ఒక్కరికి, అందరూ చిన్నవాడు కాబట్టి నాకు కూడా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ భగవంతుడి వరాన నా తల్లిదండ్రులను ఆశీర్వదించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, ఆ పరమేశ్వరుడి ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో. లేకపోతే నేను ఎంత మనం ఎంత. కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతుడికి, ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎప్పటికీ ఆ ప్రజల ఆశీస్సులు నాకుండాలని, నా కుటుంబానికి ఉండాలని, ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ
పేరు చెప్పాలంటే ఈశ్వరెడ్డి డైరెక్టర్. ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ సోదరులారా, మీ అందరి ప్రోత్సాహం ఉండబట్టి ముందుకు నడుస్తున్నాం. మావి నిజాలు చూపించండి, ఆ భగవంతుడు మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తాడు. మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ, వినయ్, ఇఫ్ దెర్ ఇస్ నో వినయ్ దెర్ ఇస్ నో కన్నప్ప. ఎస్, ఎవ్రీవేర్ ఈరోజు ఈ ఉత్సాహంగా నేను రావడానికి కారణం నా తోటి నటీనటులు. పేరున అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం, ఒక ఫోటో ఆప్ కోసం.